అందరికీ నమస్కారం. రేపే సంకష్టహర చతుర్థి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. హిందువులు తలపెట్టే పనులు నిర్విఘ్నంగా జరిగేలా చూడటమే వినాయకుడిని పూజిస్తారు. అయితే మనసులో కష్టాల నుంచి గట్టెక్కించడానికి చేసే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. గణేశుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి చవితి. ఈ సంకష్టహర చతుర్థి రోజు ఈ చెట్టును తాకితే చాలు తిరుగులేని రాజయోగం పడుతుంది. దరిద్రం తొలగి సకల శుభాలు కలుగుతాయి. విఘ్నాలన్నీ తొలగి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది. మరి సంకష్టహర చతుర్థి రోజు ఏ చెట్టును తాకితే రాజయోగం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వినాయకుడికి సంబంధించిన ఒక విశిష్టమైన కథను ఎప్పుడు విందాం. గోకర్ణకి సంబంధించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ మానస పుత్రులలో పులస్తుడొకడు. ఇతని భార్య కైకసి. ఈమె శివభక్తురాలు. త్రికరణ శుద్ధిగా సర్వకాలాలలో శివుణ్ణి పూజిస్తూ ధ్యానిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె యథావిధిగా పూజకు ఉద్యుక్తురాలైంది. అయితే ఆమె పూజ చేసే శివలింగం కనిపించలేదు. ఏం చేయాలో తోచక వ్రతభంగం కావడం ఇష్టం లేక అప్పటికప్పుడు మట్టితో చేసిన శివలింగాన్ని చేసి దాన్ని పూజించింది. ఈమె పుత్రుడే రావణాసురుడు. ఇతను కూడా మహాశివభక్తుడు. ఈ విషయం తెలిసిన రావణుడు మట్టితో పూజించిన శివలింగాన్ని పూజించినందుకు మండిపడ్డాడు. కైలాస ప్రాప్తి కోసమే శివుణ్ణి పూజిస్తున్నాను అని తల్లి చెప్పిన సమాధానంతో రావణుడి కోపం మరింతగా పెరిగింది. ఆ కైలాసాన్ని శివుడితో సహా ఎక్కడకు తీసుకువస్తాను అని ప్రతిజ్ఞ చేసి వెంటనే కైలాసం బయలుదేరాడు రావణుడు. కైలాస పర్వతాన్ని తన చేతులతో పట్టుకొని కదిలించాడు. పర్వతాన్ని ఎత్తి తన 10 శిరస్సులపై నిలిపాడు. దాంతో సమస్త ప్రపంచం వణికిపోయింది. దేవత గణాలు భయకంపితులయ్యారు. సత్యలోకం వైకుంఠలోకం కూడా తల్లడిల్లిపోయాయి. అప్పుడు పార్వతీదేవి శివుడితో, కైలాస పర్వతం ఇలా ఊగిపోతుందేమిటి? అందరూ ఎంతో భయపడుతున్నారు. మీరు ఏదైనా చేసి ఈ ఆపద నుంచి కాపాడండి స్వామి అని వేడుకుంది. అప్పుడు ఈశ్వరుడు ఇదంతా రావణాసురుడి పనేనని గ్రహించాడు. తన ఎడమ చేతితో పర్వతాన్ని అందించాడు. దాంతో రావణుడు పర్వతానికి భూమికి మధ్య ఎత్తుకుపోయాడు. అప్పుడు రావణాసురుడు శివుడిని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. కాపాడమని వేడుకున్నాడు. అప్పుడు శివుడు తన ఎడమ చేతిని వెనక్కి తీసుకున్నాడు. తన భక్తుడైన రావణుని అనుగ్రహించాడు. రావణ, నీకు నా ప్రాణాలు ఇంకా ఆత్మలింగమే ఇస్తాను. దీన్ని ప్రతిరోజు 108 సార్లు జపం చేసి రుద్రాభిషేకంతో పూజించు. నీకు శుభం కలుగుతుంది. నీ తల్లి కోరిక కూడా నెరవేరుతుంది. ఈ లింగం ఎవరి దగ్గర ఉంటే వారికి మృత్యువు రాదు. అయితే ఒక షరతు ఉంది. ఈ లింగాన్ని మాత్రం నేల మీద ఉంచకూడదు. ఇది ఎక్కడ పెడితే అక్కడే స్థాపితం అవుతుంది. ఇంకా కదల్చటం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పాడు మహాశివుడు. దాంతో ఉప్పొంగిపోయిన రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొని బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న దేవతలు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి విష్ణువును శరణు వేడారు. అప్పుడు విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యుడికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుంది అనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలి అనుకుంటాడు. అయితే అతని 2 చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది. ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుడి వద్దకు వెళ్ళి రావణాసురుడి దగ్గర నుండి ఆత్మలింగం తీసుకుని భూమి మీద పెట్టాలని చెప్తాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు
రావణాసురుని సంధ్యావందనం చేసుకొని సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు. ఆ బ్రాహ్మణ బాలకుని చూసినే వెంటనే రావణాసురుడు ఇలా పలుకుతాడు: బాలక, సంధ్యావందన సమయం అయింది. నేను ఇప్పుడు తప్పనిసరిగా సంధ్యావందనం చేసుకోవాలి. కాబట్టి ఈ లింగాన్ని కింద పెట్టకుండా జాగ్రత్తగా పట్టుకో అని పలుకుతాడు. దానికి వినాయకుడు ఇలా సమాధానం చెప్తాడు: సరే, అలాగే, కానీ లింగం చాలా బరువుండి నేను ఎక్కువసేపు మొయ్యలేను కదా. మొయ్యలేకపోయే సమయం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని 3 సార్లు పిలుస్తాను. మీరు 3 సార్లు పిలిచినా రాకపోతే ఈ లింగాన్ని భూమిపైన పెట్టేస్తాను అని సమాధానం చెప్తాడు. ఇక మీరే దారి లేని రావణాసురుడు వినాయకుడి నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. అయితే రావణాసురుడికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా వినాయకుడు గబగబా 3 సార్లు రావణాసురుడిని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగానో పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోయింది. ఈ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుడి తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొప్పి ఏర్పడుతుంది. ఆ నొప్పును ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన వెంటనే ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వరలింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట గురుడేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టెకు కట్టిన తాళ్ళు పడిన చోట దారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య సామరి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన 5 క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలు అని పిలుస్తారు. దక్షిణ కాశీ, భూ కైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ గోకర్ణ క్షేత్రం ఎంతో పవిత్రమైనది. మహాబలుడైన రావణుడు ఈ శివలింగాన్ని ఎంతో ప్రయత్నం మీద కదలాలి అని భావించినందువలన ఈ లింగానికి మహాబలేశ్వరలింగం అనే పేరు వచ్చింది. రావణుడు లింగాన్ని చేతిలో మెలుతిప్పుతూ పైకి తీయబోగా అది గోవొచ్చి ఆకృతిని పొందింది. అందుకే ఈ ప్రదేశానికి గోకర్ణం అని పేరు స్థిరపడింది. వినాయకుడు శివలింగాన్ని భూమి మీద నిలిపిన గోకర్ణం ఆత్మలింగంతో ముడిపడిన 5 క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలు అని అంటారు. పూర్వం అగ్నిస్వరూపమైన అనలాసురుడు అనే రాక్షసుడు కనిపించిన ప్రతి వస్తువును దహించి వేయడం మొదలుపెట్టాడు. ఇతని కళ్ళు స్వర్గలోకంపై పడడంతో ఇంద్రుడు వినాయకుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. వినాయక, రాక్షసుల బారి నుండి అందరినీ కాపాడమని వేడుకున్నాడు. దీంతో వినాయకుడు భారీ కాయంతో విరాట్ రూపాన్ని ధరించి అనలాసురుడిని మింగేశాడు. పూర్వం తన తండ్రి అయిన శివుడు పాలసముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన విషాన్ని ఎలా మింగాడో అదే విధానంగా అనలాసురుడిని మింగేశాడు వినాయకుడు. కానీ అనలాసురుడిది అగ్నితత్వం కలదా, అందుకే వినాయకుడు ఉదరం చేరి అనలాసురుడు అగ్నితత్వంతో విపరీతమైన తాపాన్ని కలిగించాడు. ఎన్ని ఔషధాలు వాడినా ఆ తాపం తగ్గలేదు వినాయకుడికి. వినాయకుడు ఉదరంలోని వేడి తగ్గించడానికి సాక్షాత్తు చంద్రుడే వినాయకుడి మీద నిలబడ్డాడు. అందువల్లే వినాయకుని బాలచంద్రుడు అంటాడు. గణేశుడి ఒంట్లోని వేడిని తగ్గించడానికి విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు. పరమశివుడు నాగుపాముని గణేషు పొట్ట చుట్టూ చుట్టాడు. కానీ ఇవేవి ఆయన ఒంట్లోని వేడిని తగ్గించలేకపోయాయి. అప్పుడు కొంతమంది ఋషులు 21 దూర్వాంగరికను తీసుకొచ్చి గణేశుడి తలపై ఉంచారు. వెంటనే
వేడి తగ్గిపోయింది. అప్పుడు గణేశుడు ఇలా పలికాడు. నన్ను ఎవరైతే దూర్వా గరికెలతో పూజిస్తారో వాళ్ళు ఎప్పుడు నా ఆశీర్వాదం పొందుతారు అని వరాన్ని ప్రసాదించాడు. అందుకే వినాయకుడికి దూర్వము అంటే గరిక మహాప్రీతి. కాబట్టి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన బుధవారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరికను తాకి ఆ గరికను వినాయకుడికి సమర్పించి వినాయకుడి ఎదుట కొబ్బరి నూనెతో దీపారాధన చేసి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే చాలు. మీ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. ఒక్క గరిక పూజను సమర్పించినంత మాత్రం చేతనే ఆ వినాయకుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. గరిక ప్రకృతికి నీడారంభ్రతకు చిహ్నం. గణేశుకి పూజకు వాడే గరికకు అత్యంత శ్రేష్టమైనది. దీనిలోని 3 ఆకులు సత్వ రజో తపో గుణాలకు ప్రతీకలు. మనసు వాక్కు త్రిలను ఏకం చేసి భగవంతుణ్ణి ఆరాధించమని సందేశానికి సంకేతం గరిక. ఇది గడ్డి జాతికి చెందినది. ఇది నిటారుగా పైకి నిలబడి సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తలలో దాచుకుంటుంది. అతి నీల లోహిత కిరణాలను, గ్రహణ సమయంలో భూమిపైకి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితో అడ్డుకుంటుంది. అందుకే గ్రహ సమయంలో గరికను ఆహార పదార్థాలపై వేసి ఉంచమని పండితులు చెప్తుంటారు. ఇక సాంప్రదాయకంలో గరికకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. గరికకు త్రిదోషాలను హరించి బలముందని ఆయుర్వేదం చెప్తుంది. రక్తస్రావాన్ని అరికట్టడంలోనూ గరికకు సాటి లేదు. అందుకనే దెబ్బలు తగిలినప్పుడు ఇప్పటికీ గరికను అప్పటికప్పుడు నూరి గాయానికి పట్టించేవారు పెద్దలు. ఇక మూత్రంలో కానీ నీరోచనాలు కానీ రక్తం పోతున్నప్పుడు గరికతో చేసిన కషాయం వాటిని అరికట్టి తీరుతుందని నమ్మకం. మన ప్రాచీన వైద్యంలో అతిసారం మొదలుకొని వడదెబ్బ వరకు గరికను శరవ రోగాన్ని ఉపశమనంగా వాడటం కనిపిస్తుంది. మొత్తానికి గరిక ప్రకృతికి నీడారంభ్రతకు చిహ్నం. అందులోని ఔషధ గుణాలను జీవానికి చిహ్నం. అంతటి గరిక ఆ గణేశుడికి చేరువ కావడంలో తప్పేముంది? గరికతో పూజించటం వలన జాతకంలో ఉన్న కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. విద్యార్థులు ప్రతిరోజు గణపతిని గరికతో పూజిస్తే జ్ఞాపక శక్తి పెరిగి విద్యాభివృద్ధి కలుగుతుంది. మహానారాయణ ఉపనిషత్తు గరిక విశిష్టతను ఇలా వివరించింది. మానవుడి సకల పాపాలను తొలగించి పవిత్రులను చేసి అనేక రకాల సారాలను దూర్వం అంటే గరిక విశిష్టమైనది. పదులు వేల సంఖ్యలను మూలముతూ అనేక వేలతో వర్ధిల్లుతుంది గరిక. పీడకలలు వస్తే తర్వాత రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక్క గరిక పూజను వినాయకుడికి సమర్పించి గరికెను తల మీద పెట్టుకుంటే పీడకలలు ఫలించవని మంత్రశాస్త్రం చెబుతుంది. ఓ దుర్వా, నువ్వు ప్రతి కాడ నుంచి ఉద్భవిస్తావు. ఎలా అంటే నీ మొక్కుకున్న కాండం విరిగిన తర్వాత చివరన వస్తుంది. ఆ చిగురు నుండి మరొక కాండం తయారవుతుంది. దాని నుండి మరొకటి విస్తరిస్తుంది. ఈ విధానంగా నీ వంశం వృద్ధి చెందుతుందో అదే విధానంగా నాకు పుత్ర పౌత్రాదులను సంపదలను కలిగించు. పచ్చని రంగుతో కంటికి ఇంపుగా ప్రకాశిస్తూ భక్తుల చేత స్తుతించబడే నీ వంశాన్ని అనేక సాగర్లతో విస్తరించుకుంటూ వృద్ధి పొందుతున్నావు. నీకు అనేక రకాల ఉపచారాలను మేలు చేస్తాం అని గరికను ప్రార్థించాలి. దుర్వాలు అంటే గణపతికి అత్యంత ప్రీతి. దానితో పూజిస్తే ఆయన త్వరగా ప్రసన్నుడవుతాడు. హోమాల్లో ఉపయోగించేందుకు 9 రకాల వస్తువులను విశేషంగా వాడుతారు. వాటిల్లో ఒకటి దూర్వా. రాహుగ్రహ ప్రీతి కొరకు రాహుగ్రహ మంత్రాలతో దూర్వాను సమర్పిస్తే ఆయన సాధిస్తాడు. యజ్ఞ యాగాదులను తప్పనిసరిగా దూర్వాను ఉపయోగిస్తారు. దర్భను సాధారణంగా 10 రకాలుగా, వాటిలో ఒకటి గరిక. స్వామిని పూజించి గరికలో స్వామికి సమర్పించి సకల శుభాలను పొందండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః.